పెట్టదు, మీ దండం పెట్ట మన వెళ్తే కూడా మమ్మల్ని మాట్లాడకపోతే మీకు పాపం కలుగుతుంది. మీరు ఏమంటున్నారంటే పీపుల్స్ వారి పార్టీ ఊరత్తులు వేసినప్పుడు కూడా గతంలో ఏబిసిడి వర్గీకరణ న్యాయబద్ధమని పాఠాలైన ద్వారా ఇవాళ ఆయన తీసుకుపోయి వెళ్తుంది చేసుకుని మా మాలకత్తాలంటే కూడా సమస్త ప్రజాకత్తాలని కుటుంబాలు చెప్పటం సమస్త ప్రజాకత్తాలు మాలకత్తాలు వేస్తే కదా నాకు అర్థం కాదు. భూమికి బచ్చాలి రంగేశ్వరి కలేకూరు ప్రసాద్ చేసినటువంటి మాలబిడ్డ వర్గీకరణకు మద్దతు తెలుపుకుంటా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆయన ప్రేక్షణ చేసుకుంటారు. నిన్న మొన్న అయిపోయినటువంటి సాయి చంద్రన్న ఎవడు చెప్పిండు రమ్యం తక్కువ పోలని రాసిండు మీరు ఎక్కువ పోలని అని ఒక్క మాలకులం గురించి వాళ్ళ వీళ్ళకు మాలలో అంటుకట్టి వాళ్ళకున్నటువంటి గొప్పతనాన్ని ఎందుకు ఎదురుతారు నాకు అర్థం కాదు. ఎలా పండుగ కల్లాలేసి తన్నుతూ రేగిస్తావో అశుద్ధమైన నన్ను తెచ్చుకుంటే పర్వాలేదు కానీ మీరేం చెప్తారన్నమాట. వర్గీకరణ కన్ను పడితే అదమ్మకు పాతాయి మా వేముల గిరీశాలకు నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ఒక చిన్న విన్నపం చేసేది వేదిక నుంచి 2 నిమిషాలు టైం ఇవ్వండి. ఏపూరి సోమన్న కావచ్చు, గోరెడ్డి వెంకన్న కావచ్చు, రసమై బాలకృష్ణ కావచ్చు, నగ్గారమణ కావచ్చు, నాకు ఎవరు కూడా వ్యక్తిగత మీద చర్చలు చేసేటువంటి వ్యక్తిని అన్న మీరు కొంచెం పక్క జరిగిన ముచ్చట చెప్తా. అంటే నేను ఏమంటున్నానంటే నాకు ఎవరి కూడా వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను సోమన్న పార్టీని కూడా వెలిగినోని, అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోమని చాలా వెరిగాను, చాలా